నిన్న భీమిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సమరనాదం పూరించడానికి ఏర్పాటు చేసిన బహిరంగ సభ దిక్కులు పిక్కటిల్లే విధంగా సముద్రానికి పోటీగా జనం అనేది హాజరయ్యారు కదా. అంత అశేష జనం, విపరీతమైన జన సందోహాన్ని చూసి బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక పార్టీలు, మీడియాలు జగన్ పని అయిపోయింది అని చెప్పి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు రోజు చూసి చూసి భావిస్తున్న వాళ్ళల్లో ఒక్కసారిగా ఒక వణుకులా అంటే ఏంట్రా బాబు ఇంత జనం వచ్చారు అని చెప్పి అటువంటి ఆందోళన మొదలై వాళ్ళు ఏం చేశారు, తెలిసిన వాళ్ళ దగ్గర మనం పొద్దునే మాట్లాడుకున్నాం, చంద్రబాబు గారు లాంటి వాళ్ళంటే హై స్థాయిలో వేగులను పంపించారు, కనుక్కున్నారు, అది కన్స్ట్రక్టివ్గా ఎక్కడైనా జరిగేది. కానీ మిగిలిన వాళ్ళందరూ వేగులను పంపలేరు కదా. అందుకనే ఏం చేస్తారు, వాళ్ళకున్న పరిధిలో ఫోన్లు చేసి ఏంది ఇంతమంది వచ్చారు, ఇంతకు వీళ్ళు జనమేనా, లేకపోతే ఏమైనా కనుక ఏఐని ఉపయోగించి ఏమన్నా ఈ విధంగా ఏమన్నా అక్కడ తయారు చేసి చూపెడుతున్నారా టీవీలలో, జనం వచ్చారా అక్కడికి అని చెప్పి కనుక్కోవడం. కొన్ని వాళ్ళకి తెలిసినటువంటి మీడియా మిత్రులకు ఫోన్ చేసి అంతమంది వచ్చారా నిజమేనా అని చెప్పి అడగడం, ఆరా తీశారు. మరికొంతమంది తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్లకు ఫోన్ చేసి అంతమంది వచ్చారు ఏంటండి, మీరేమో జగన్ పని అయిపోయిందని చెబుతూ ఉన్నారు, అక్కడేమో జనం అంతమంది వచ్చారు, నిజంగానే వచ్చారా ఏంటి అని వరుస పెట్టి ఆరా తీయడం మొదలెట్టారు. అటువంటప్పుడు అరే ఏంట్రా బాబు, మనం అనుకున్నది ఒకటి, అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు, జగన్ పని అయిపోయింది, ఇటు షర్మిల కూడా వచ్చారు, ఆమెగానే జగన్ విమర్శిస్తున్నారు, అన్ని వైపుల నుంచిగానే దాడి మొదలైంది కాబట్టి ఇక జగన్ పని అయిపోయింది అని మనం ప్రచారం చేస్తూ ఉంటే ఈ జనమేంట్రా బాబు ఇంతమంది వచ్చారని చెప్పి ఉక్కిరి బిక్కిరై వాళ్ళకు ఫోన్లు వస్తున్నాయిగా ఏంటి ఇంతమంది నిజమేనా అని. సో ఇదంతా ఉక్కిరి బిక్కిరై రాత్రి తిన్న తర్వాత వారాంతపు పలుకల యజమాని అయిన వారాంత పలుకలైన షర్మిల గారికి ఫోన్ చేశారు. ఏంటమ్మా షర్మిల, మనమేమో ఇక్కడ జగన్ పని అయిపోయిందని ఇంత ప్రచారం చేస్తూ ఉన్నాం, మీరు రోజు జగన్ మీద ఇంతగానో విమర్శలు చేస్తూ ఉన్నారు, సిస్టరు మీరు కానీ విమర్శలు చేస్తే ఇంకా జగన్కి బాగా నెగిటివ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుందని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం, కానీ జనమేమో అంతమంది వచ్చారు ఏంటమ్మా అని చెప్పి ఒకటే బొక్కబెట్టి ఏడుపు బయట కన్నీళ్ళు కనిపించకుండా. షర్మిల గారు కూడా ఏమో అన్నా మరి ఆ జనం ఏందో అంతమంది వచ్చారు, మనమేమో వారం నుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పి నిమిషానికి మీరు ఒకసారి అనమాట, నేను 2 సార్లు అంటున్నాను కదా, అయినా మనకేమీ స్పందన లేదు, ఎవరు పట్టించుకున్నది కూడా లేదు, పట్టించుకోవట్లేదని చెప్పి రకరకాల విమర్శలు ఇంకా పీక్స్కి వెళ్ళిగని చేస్తూ ఉన్నాం కదా, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, జగన్ అన్నకేమో అంతమంది పోతున్నారు ఏందని అంటే అలా వాళ్ళు మాట్లాడే క్రమంలో అమ్మ మీ తల్లిగారిని కానీ తీసుకొని రండి, ఆ ఎఫెక్ట్ చూపించవచ్చు, మీ తల్లిగారిని కానీ మీ తరపున ప్రచారానికి తీసుకొని రండి అని అంటే లేదన్నా వస్తారో రాకపోవచ్చు అని చెప్పి ఆ ప్రస్తావనలో మీ అన్నగారు మేము తల్లిగారికి ఫోన్ చేస్తూ ఉంటారా అని అంటే మనం గారు అంటున్నాంలేండి, ఆయన అట్లనే ఉంటాడు, తల్లిగారికి ఫోన్ చేస్తారా అని అంటే చేస్తూ ఉంటారన్నా, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, ఈ మధ్య ఎప్పుడు చేశారన్నా అంటే ఇంతకు ముందే చేసి మాట్లాడినట్టున్నారన్నా అని చెప్పి షర్మిల గారు అంటే ఫోన్ చేశారమ్మా, చాలండి, దీని మీద మనం ప్రత్యేక కథనం వండుదామమ్మా, మనల్ని అభిమానించే వాళ్ళని కాసింతైనా సాటిస్ఫై చేయాలి, రేపొద్దున రాత్రి మాట్లాడుకున్నారు ఇదంతా, రేపొద్దున మనం పత్రికల్లో బ్రహ్మాండంగా ఒక కథనం రాసేద్దామమ్మా, ఈ ఒక్క ఇన్పుట్ చాలమ్మా, మీ అన్న మీ తల్లిగారికి ఫోన్ చేశారని ఒక్క ఇన్పుట్ చాలు, మనం బ్రహ్మాండమైన కథనం రాసేసి అక్కడ అంతమంది జనం వచ్చారు అని చెప్పి జగన్మోహన్ గారి మీడియా వాళ్ళు అనుకూల మీడియా మాట్లాడుకుంటుంటారు కాబట్టి అక్కడ నుంచి మనల్ని నమ్మిన వాళ్ళను మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని మనం మిస్లీడ్ చేసి వాళ్ళకి కాసింత ఆనందాన్ని ఇవ్వాలంటే కథనం రాస్తానమ్మా అంటే ఏం కథనం అన్నా ఎలా రాస్తాను అంటే చూడమ్మా ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పు అని చెప్పి అప్పుడు ఒక స్క్రిప్ట్ చెప్పారు. ఏమని, అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని జగన్కు నిద్ర లేకుండా చేస్తూ ఉంటే ఇటు షర్మిల కూడా జగన్ మీద విపరీతమైన విమర్శలకు చేస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, నా ఓటమి తథ్యము అని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి నేరుగా అమ్మఒడికి చేరి, మధ్యలో అమ్మఒడి ఎందుకనా అంటే జగన్ చెప్పిన పథకే కదమ్మా బాగుంటుంది రేమింగ్ మీరు వినండి చాలు అన్నారట. చెప్పండి అన్నా అంటే జగన్ ఉక్కిరి బిక్కిరై నేరుగా అమ్మఒడికి అంటే విజయమ్మ గారికి ఫోన్ చేసి అమ్మా ఒకవైపు చెల్లి అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారమ్మా, జనాలు నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదమ్మా, నీవే నన్ను కాపాడాలమ్మా, నీ శరణు కోరుతూ ఉన్నా, తల్లి నా ఎన్నికల ప్రచారానికి రా అమ్మా,
వచ్చి చేతిలో బైబిల్ పట్టుకొని నువ్వు ప్రచారం చేయమ్మా అని చెప్పి, అమ్మా నేను గనక దిగిపోయాను అంటే మళ్ళీ జైలుకే వెళ్ళిపోతాను, ఈసారి జైలుకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తానో తెలియను కూడా తెలియదమ్మా, మీ కొడుకు బతుకు జైలు పాలైపోతుందమ్మా అని చెప్పి ఆయన ఫోన్లో చెబుతూ పోతున్నారట. మధ్యలో షర్మిల గారికి పాపం అసలే కాసింత ఓవర్ రియాక్ట్ అయ్యే పర్సనాలిటీ కదా, కాసింత షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది కదా, అది కాదన్నా దిగిపోతే జైలుకి ఎందుకు పోయి జైలు నుంచి ఎప్పుడు బయటకు రాకుండా ఎందుకుంటాడనా? మరి అదే నిజమైతే 2019లో కదన్నా ఆయన ముఖ్యమంత్రి అయింది, అంతకు ముందల్లా మరి మీ పార్టీను ఎన్డీఏలో ఉండే కదన్నా, మరి అప్పుడు జైలుకు పంపించేటచ్చు కదా, అప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా. మరి ఇప్పుడు ఇదంతా రాస్తే ఎట్లానా జనం నమ్ముతారంటే, నువ్వు ఊకా అమ్మా, మనల్ని నమ్మేవానికి ఏమన్నా కనుక బుర్ర పెట్టి ఆలోచిస్తారా ఏంది? మనం అట్లా పెట్టి ఆలోచిస్తే వాళ్ళు మనం రాసేది ఎందుకు నమ్ముతారు? కానీ ఏదో ఫ్లో బాగుంది రాసుకుంటూ పోతారు, మీరు ఏనండి అమ్మా అన్నారట. సరే అని అంటే ఇట బ్రహ్మాండంగా కథనం రాసేస్తా. సో కరిగిపోయినటువంటి విజయమ్మ గారు, సరేలే నేను నీ వైపే ఉంటానులే, అవసరమైతే ఎన్నికల ప్రచారానికి కూడా వస్తానులే అని చెప్పి రాసుకుంటూ వస్తానమ్మా అని చెప్పి అంటే, ఏమో అన్నా సరే మరి మా తల్లిగారు అయితే నా వైపు అయితే రారు కదా, ఎందుకంటే ప్రపంచంలో ఏ తల్లి అయినా వాళ్ళ కొడుకుని జైల్లో పెట్టి 16 నెలలు అంత హింస పెట్టిన పార్టీలోకి వస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను. నాకైతే ఒక పర్సనల్గా గ్రిడ్స్ ఉంది, ఇంకేదో జగన్ మీద ఎక్కలేని ఒక అరువు తెచ్చుకున్న వ్యతిరేకత ఉంది కాబట్టి నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నేనేమో చెప్తున్నా, మా తల్లి అట్లా చేయదు కదన్నా, అవసరమైతే జగనన్న కోసం ప్రచారానికి వెళ్ళొచ్చేమో అని అంటే, మనకు కావాల్సింది అదే కదమ్మా. ఇప్పుడు ఈ కథనానికి బలం చేకూరేది మీ తల్లి చరణ్ కోరారు, లేకుంటే జైలుకి వెళ్తాను అమ్మా బ్రతికించు నన్ను రాజకీయంగా అది ఇదని వేడుకున్నాడు, కన్నీటి పర్యంతమైతే కొడుకు కన్నీటికి తల్లి కరిగిపోయింది అని చెప్పి రాసుకుంటూ వస్తానమ్మా. ఇదంతా కథనం ప్రొద్దున పత్రికలో వచ్చేస్తుంది. మీరు ఒకసారి వీలు చూసుకొని నా దెబ్బకు మా అన్న వెళ్ళి మా అమ్మ శరణు కోరారని చెప్పి ఏదో ఒక సందర్భంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కూడా ఆ డైలాగ్ అనేది వాడేయండి అమ్మా. మనం రాసిన మసాలా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. మనం చదివే వాళ్ళైనా కనుక కాసేంత సాటిస్ఫై అవుతారు, లేకుంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే వాళ్ళు మనల్ని ఏమంటారు, వాళ్ళలో భయం కనుక మొదలైతే వాళ్ళకి నట్ సైడ్ జంప్ అయినా పోతారమ్మా. మన లైన్ మీద ఉన్న వాళ్ళకు కాసేంత మేతన్నా ఇవ్వాలి కదా, మంచి పని చేశావమ్మా మా అత్త మీద అని చెప్పి ఆ ఉబ్బికొస్తున్న కన్నీళ్ళని అట్లా తుడుచుకొని ఫోన్ పెట్టేశారట. మరి నేనైతే చూడలేదు, చదవలేదు. ప్రొద్దున ఇప్పుడు నేను చెప్పిందంతా రాసేశారా? ఎవరన్నా చదివిన వాళ్ళు ఉంటే చెప్పండి. మరి ఇప్పుడు ఈ కథనం అంతా రాసింటారు, రాత్రి అంతసేపు మాట్లాడుకుని స్క్రిప్ట్ రెడీ చేశారు కదా, రాసే ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది వచ్చి, ఈ జనం వచ్చి ఇంత పాజిటివ్ ఇంత వైబ్స్ని అది చూసి బాధపడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బాధకు మెడిసిన్గా వీళ్ళు బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసినటువంటి స్క్రిప్ట్. మరి ఆ స్క్రిప్ట్ అచ్చు వేశారో లేదో తెలియదు, మరోసారి చెక్ చేస్తాను నేను కూడా. మనకైతే ఇదంతా అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం. రాత్రే మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అందింది.